గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న కొడాలి నాని, అలాగే చూస్తే కనుక పోసాని కృష్ణమురళి సడన్ గా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని దూషించడానికి గల కారణం ఏంటంటారు? కొడాలి నాని అనేవాడికి టికెట్ ఉందో లేదో తెలియట్లా. కొడాలి నాని గారికి మినిస్టర్ ఊగితే వాడు ఏం పీకలేదు, ఇంట్లో కొనుక్కున్నాడు. లేదా కొడాలి నాని గారు క్లబ్బులు నడుపుకున్నాడు, దానికి డబ్బులు అయిపోయినాయి. ఏమీ లేదు కాబట్టి కొడాలి నానికి ఇంక అసలు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా లేదని ఆడొచ్చి మళ్ళీ మా బాబు గారి గురించి మాట్లాడతారు. సిగ్గు శరం పెట్టలేదురా. వీడు అంటాడు తెలంగాణ బరాబర్ రా, బెంగళూరులో బళ్ళారిలో ఓడిపోయింది కదా, కర్ణాటకలో ఓడిపోతే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద పడిందా లేదా, కాంగ్రెస్ కలిసిందా లేదా. అలానే వీడు మాట్లాడతాడు ఛత్తీస్గఢ్, మూడు రాష్ట్రాలు కూడా అంతే కదరా బరాబర్. ఛత్తీస్గఢ్ ఎవరు? కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ పరిపాలించింది, ఎందుకు పోయింది? మేము చెప్తున్నాం కంపల్సరీగా పడింది. కొడాలి నాని గారు నోరేసుకొని మాట్లాడుతుంది తప్పితే ఇంకొకటి లేదు. వీడికి టికెట్ ఉందో లేదో కన్ఫామ్ లేదు కాబట్టి, ఎందుకంటే మా రాము గారికి ఇచ్చారు, మా వెంకటేశ్వర గారు కూడా కలిశారు కాబట్టి వీడికి డిపాజిట్లు కూడా రావు కాబట్టి వీడు ముందు టికెట్ అన్న కాపాడుకుందామని మాట్లాడుతున్నాడు తప్పితే ఇంకొకటి లేదు. రెండో వాడు పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి అనేవాడికి అసలు నీతి ఉందా? ఈడు అసలు మనిషి పుట్టక పుట్టాడా? ఈడు ఒక కొజ్జా నా కొడుకు. ఈడ కొడుకే పెళ్లి చేసుకుని లేకుండా తిరుగుతున్నాడు, ఏదో నా కొడుకు. వీడు మళ్ళీ మా బాబు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి వీడు మాట్లాడతాడు. అరే నా కొడక, నీకు అసలు ఇక్కడేం పని? నువ్వు ఎక్కడా? నీకు ఇక్కడ ఓటు ఉందా? లేదు. నీకేం పనిరా? మరి తెలంగాణలో ఓడిపోతే ఇక్కడ ఓడిపోతే బరాబర్ ఓడిపోయిద్దిరా. ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పాడు. కేసీఆర్కి తెలుగుదేశం పార్టీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాం, ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. నువ్వెవడు నా మాట్లాడటానికి? నువ్వు తగుదామన వచ్చావంటే నా కొడక ఈసారి నీకు దబిడి ఇంకా 2 నెలలు ఆగు నా కొడక. నువ్వు కాకల్లో అడుగు పెట్టలేవు. సుత్యా నా కొడక. ముందు కొడుకు పిల్లలకి పెళ్లి చేసుకోరా, పిచ్చ నా కొడక మెంటల్ కృష్ణగా.